గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ. 1983 వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు, ఆ తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం, తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం, అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాం. దీంట్లో రెండోది సభ్యత నమోదు అనేది ఈ రోజున ఓటీ సభ్యత్వం పైన ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుపుకోవడం అనేది ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి నలుగురికి ఒక సభ్యుడు ఉండాలి అనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. మొన్న సాధారణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ప్రజల్లో పార్టీ ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి కుటుంబం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమితో ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఆ రకంగా ఈ రోజున మరి ముఖ్యంగా వెస్ట్, ఈస్ట్ ఈ రెండు కూడా సభ్యత నమోదులో ముందుంది. దీన్ని ఇంకా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈ రోజున మేము చేరుతామని చెప్పి చెప్పటం. ఈ సభ్యత్వ నమోదు చేసుకుంటే కేవలం 100 రూపాయలకే 2 సంవత్సరాలకి ఆ కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఆదుకోవడానికి ఈ రోజున ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శాశ్వత సభ్యత ఎవరైతే ఈ రోజున 1,00,000 రూపాయల ద్వారా శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకున్నారో ఇప్పుడు ఇక్కడే శివలీల గారు చేసుకున్నారు. ఆ రకంగా చేసుకోవటం వల్ల పార్టీలో ఉన్న క్యాడర్ను ఆదుకునే దానికి సహాయపడతారు అనేది ఒక భావం. మీ అందరికీ తెలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పరిచిన తర్వాత ఎంతోమందికి చదువు చెప్పించటం, ఎంతోమంది నిరాశ్రులయ్యి రాజకీయ హత్యలు జరిగి ఆ కుటుంబం సర్వం కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు రక్తదానం సేకరించి దాని ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఎవరికైతే రక్తం అవసరమైన చోట ఆ రకంగా బ్లడ్ డొనేషన్స్ని ప్రోత్సహించి తద్వారా ఎవరికైతే రక్తం అవసరమైందో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం. ఈ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజున ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలను కాపాడేదానికి ఈ రోజున పార్టీ సర్వసిద్ధం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ఈ రోజున సభ్యత్వం గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో ఈ రోజున అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున సభ్యత్వం నమోదు చేసుకున్నారంటే ఇది గొప్ప విషయంగా భావించాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా కోటి పైన సభ్యత్వం జరిగిన పార్టీలు ఏవి లేవు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. గుంటూరు జిల్లా
తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కూడా గత 5 సంవత్సరాల్లో వారికి ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎదురెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా సామాన్యులకు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అక్రమ బిల్లులను ప్రవేశపెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను తిప్పికొట్టి ఈరోజు సమాజంలో భాగమైనటువంటి న్యాయవాదులు సామాజిక స్పృహతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా చేదోడు వాదోడుగంటూ సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకొస్తుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మేధావులుగా ఉన్నటువంటి న్యాయవాదులు మీ ద్వారా సమాజంలో అన్ని వర్గాలను కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి విధంగా వారికి ఏదైతే 100 రూపాయల సభ్యత్వంలో తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు సహజ మరణానికి అందించేటువంటి 10,000 కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే అందించేటువంటి 50,000 దగ్గర నుండి నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకు ఎంపవర్ ప్రోగ్రాం ద్వారా అందించేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మహిళలకు రుణాలు ఇచ్చేటువంటి డ్వాక్రా రుణాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమంలో మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈ కార్యక్రమం వైపు ముందుకు తీసుకున్నాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సెల్ వారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశ కార్యకర్త అనిపించుకోవడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకున్నంతగా మరి ఏ పార్టీ కూడా చేర్చుకోలేదు. కార్యకర్తలకి అండగా దండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఒక మెంబర్గా అవడం నిజంగా అదృష్టం. ఈరోజు లైఫ్ మెంబర్షిప్ అవ్వడానికి కూడా చాలా ఉత్సాహం చూపుతూ ఎందరో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా 1 లక్ష రూపాయలతో జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా హర్షణీయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1 కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క 15వ తారీఖు లోపు అని అనుకున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. ఇప్పటికే 95 లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్లో. అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము. అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అని అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్నీ ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకు సర్వత్రా హర్షణీయం. అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆవిడ 1 lakh మెంబర్షిప్ని చేయడం జరిగింది. ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 10 నుంచి 20 మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే మేము కూడా మాకు ఏ 60,000 అయితే చేయాలి అని అనుకుంటున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. సో మరొక్కసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా
ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.